బాస్ ఓడిఐ టీమిండియా సెలక్షన్ షాక్కి గురిచేసే 5 బ్రేకింగ్ న్యూస్ వచ్చేశాయి. కోపంలో గంభీర్ టీం నుండి ఆ 5గురి తొలగింపు ఫిక్స్. మరి వారి స్థానాల్ని ఎవరితో భర్తీ చేయనున్నారు? బాస్ గౌతమ్ గంభీర్ కోచింగ్లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిందో లేదో ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ నుండి ఆ తర్వాత జరుగుతున్న ప్రతి మీటింగ్లో ఓడిఐ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాడు. ఓడిఐ టీం గురించే మాట్లాడుతున్నాడు గంభీర్. పైగా ఒక విషయాన్ని పర్టికులర్గా హైలైట్ చేసి చెప్తున్నాడు. అదేంటంటే పర్సనల్ మైల్ స్టోన్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇక టీంలో జరగదు అని. నాకు 96 నుండి సెంచరీకి చేరడానికి 4 బంతులు వేస్ట్ చేసే ప్లేయర్స్ అస్సలు అవసరం లేదు అని క్లియర్గా చెప్పేస్తున్నాడు. మరి తన మాటల్ని బట్టి ఓడిఐ టీం సెలెక్షన్ ఎలా ఉండబోతుంది, టీమిండియా ఎలాంటి ప్రణాళికలు రచించనుందో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా బాస్ గౌతమ్ గంభీర్ మాటిమాటికి ఓడిఐస్ గురించి మాట్లాడడానికి కారణం టీమిండియా ఓడిఐ ఫార్మాట్లో చెత్త ప్రదర్శనలు చేయడమే. గత 3 సిరీస్లలో 2 సిరీస్లు ఓడింది టీమిండియా. అందుకే టీంని ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నాడు. దానికి కారణం కూడా గంభీర్ ప్రెస్ మీట్లో చెప్పేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచేశాం, అయిపోయింది. ఇక మా నెక్స్ట్ టార్గెట్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ అన్నాడు. అందుకు ఓడిఐ టీం సెలక్షన్పై వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారు. టీం నుండి ఎవరిని తొలగించాలి, ఎవరిని తీసుకురావాలి అన్న దానిపై గంభీర్, అగర్కర్, శుభ్మన్ గిల్ ఆల్రెడీ మాట్లాడుకున్నారని అన్అఫీషియల్ న్యూస్. మరి టీం నుండి ఆ 5గురి తొలగింపు తప్పదా? మరి ఎవరా 5గురు ప్లేయర్స్, వారిని తప్పించడానికి గల అసలు కారణాలేంటో ఇప్పుడు చూసేద్దాం. బాస్ ఐపీఎల్ 2026 ముగియగానే టీమిండియా ఓడిఐ టీం సెలక్షన్, టెస్ట్ టీం సెలక్షన్ జరగనుంది. జూన్లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఓడిఐ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్కి ముందు ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సో ఓడిఐ సిరీస్ పైనే ఎక్కువ ఫోకస్ ఉండనుంది. ఎందుకంటే అక్కడి నుండి ఓడిఐ వరల్డ్ కప్కి జస్ట్ 1.5 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఈలోపే పర్ఫెక్ట్ టీంని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మన టీమిండియా 2011లో వరల్డ్ కప్ గెలిచాక 2015లో ఓడింది, 2019లో కూడా ఓడింది. ఇక 2023లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో కూడా టీమిండియా ఓడింది. ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడి ఆశ సౌత్ ఆఫ్రికాలో జరిగే 2027 వరల్డ్ కప్ని టీమిండియా గెలవాలి అని. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఓడిఐ సిరీస్తోనే ఓడిఐ వరల్డ్ కప్ బ్లూ ప్రింట్, రోడ్ మ్యాప్ స్టార్ట్ చేయనున్నాడు గౌతమ్ గంభీర్. ఇక గంభీర్ ఓడిఐ ఫార్మాట్లో కూడా యంగ్ ప్లేయర్స్ని తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఎలా అయితే టీ20 ఫార్మాట్లో టీం మొత్తం పూర్తిగా యంగ్ ప్లేయర్స్తో నిండిపోయిందో ఎగ్జాక్ట్లీ అలాగే ఓడిఐ స్క్వాడ్ని కూడా యువ రక్తంతో నింపేయాలి అని చూస్తున్నాడు. మరి అందుకు గంభీర్ చెయ్యాలనుకుంటున్న మార్పులు ఏవేవో చూసేద్దాం. ఫస్ట్, ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓడిఐస్లో ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. ఒకవేళ గంభీర్ రోహిత్ని తప్పించాలి అని కంకణం కట్టుకుంటే గిల్తో బరిలోకి దిగడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. యశస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండర్, గిల్కి తోడుగా బరిలోకి దిగితే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. తర్వాత సంజు శాంసన్ పీక్ ఇన్ ఫామ్, వికెట్ కీపింగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్, పీక్ ఇన్ ఫామ్, పైగా వికెట్ కీపింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఒకవేళ రోహిత్ని తప్పించాలని చూస్తే టీమిండియాకు ఉన్న ఆప్షన్స్ అయితే ఇవే. ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్. ఈ మిడిల్ ఆర్డర్లో యంగ్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయి అంటే శివం దుబే 5th, 6th పొజిషన్లో వచ్చి భారీ సిక్స్లు కొట్టగలడు, బౌలింగ్ కూడా వేయగలడు. ఇక రింకు సింగ్ టీ20 వరల్డ్ కప్లో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ మంచి కేపబుల్ బ్యాటర్, ఆఫ్ స్పిన్ కూడా వెయ్యగల సమర్థుడు. నెక్స్ట్ తిలక్ వర్మ టీ20 వరల్డ్ కప్లో కిర్రాక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు, అద్భుతమైన కామియోస్ ఆడాడు. నెంబర్ 4 నుండి నెంబర్ 6 వరకు ఎక్కడైనా ఆడగల సమర్థుడు. ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే బాస్ అక్షర్ పటేల్ నేమ్ ఫస్ట్ ఉంటుంది. జడేజాని పర్ఫెక్ట్గా భర్తీ చేయగలడు. తర్వాత రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్యా, ఇలా చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఇక గంభీర్ అయితే మాటిమాటికి మైల్ స్టోన్స్ సెలబ్రేషన్ చేయము, మాకు టీం కోసం ఆడేవాళ్ళు మాత్రమే కావాలి, పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడేవాళ్ళు కాదు, సూపర్ స్టార్ కల్చర్ని ముగించెయ్యాలి అనుకుంటున్నా అంటున్నాడు. ఇక టీంలో సూపర్ స్టార్స్ ఎవరు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీరు ఆల్రెడీ టెస్టులు వదిలేశారు, టీ20లకి గుడ్ బై చెప్పేశారు. ఆడుతున్నది కేవలం ఓడిఐ ఫార్మాట్ మాత్రమే. ఆ ఫార్మాట్ నుండి కూడా రోకోని తప్పించాలని చూస్తున్నాడు గంభీర్. మరి ఇది కరెక్టేనా బాస్? గంభీర్ సూపర్ స్టార్ కల్చర్ అంటున్నాడు, తొలగించేస్తా అంటున్నాడు. రోకో ఊరుకూరుకనే సూపర్ స్టార్స్ అవ్వలేదు. టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు కాబట్టే సూపర్ స్టార్స్గా ఎదిగారు.
మరి అలాంటి గ్రేట్ ప్లేయర్స్ని తప్పించాలని చూస్తున్న గంభీర్ నిర్ణయం సరైందేనా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.